వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున గన్నవరం మీద అదేవిధంగా గుడివాడ మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారా అంటే అవుననే చెప్పాలి. ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు మాటకు ముందు రివ్యూలు చేస్తున్న పరిస్థితి కానీ, అదేవిధంగా ఇటీవలే ఆయన గుడివాడ పర్యటనలో కానీ అభ్యర్థులను అక్కడ తాను ఇంప్లాంట్ చేసిన అభ్యర్థుల విషయంలో వెంగళ రాము కావచ్చు, అదేవిధంగా వెంకట్రావు కావచ్చు, వీళ్ళిద్దరు యార్లగడ్డ వెంకట్రావు వీళ్ళిద్దరి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అంతే సీరియస్గా ఫోకస్ పెట్టారు. వాళ్ళిద్దరిని గెలిపించుకోవాలి ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి అంటూ కూడా పదే పదే క్యాడర్కి కూడా పిలుపునిస్తూ వస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఆ రెండు కాన్స్టిట్యున్సీల మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అంతేకాదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీకి ఇవ్వనంత ప్రయారిటీ కూడా చంద్రబాబు నాయుడు ఆ రెండు కాన్స్టిట్యున్సీలకి ఇస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా అటు లోకేష్ లాంటి వాళ్ళు గన్నవరం మీద ఫోకస్ చేస్తే, ఇటు చంద్రబాబు నాయుడు గుడివాడ మీద కూడా ఫోకస్ చేశారు. అటు వంశీ నుంచి ఏదైతే ఒక వ్యతిరేకత టీడీపీకి క్యాడర్ మీద వ్యక్తమైంది, అదేవిధంగా గుడివాడలో కూడా చంద్రబాబు పర్యటనను వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేసింది కొడాలి నాని రూపంలో. అయినా అంతే సక్సెస్ఫుల్గా వాళ్ళిద్దరు కూడా అక్కడ సభలను కూడా సక్సెస్ చేసుకున్నారు. ఇక అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజున ఆపరేషన్ కొడాలి, ఆపరేషన్ వల్లభనేని అనే స్థాయిలో ఆయన ఫోకస్ పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఇక అంతేకాదు పూర్తి స్థాయిలో త్వరలోనే అటు వెన్నిగల రాముతోని, అదేవిధంగా ఇటు యార్లగడ్డ వెంకట్రావుతో కూడా అటు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఈ విషయం మీదే ఎలాంటి ఇష్యూస్ తీసుకొని ముందుకెళ్లాలనే అంశం మీద సీరియస్గా ఆయన భేటీ కాబోతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అంత సీరియస్గా ఈ రెండు చోట్ల ఏదైతే ఫోకస్ పెడతానికి కారణం ఏంటన్న చర్చ కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. అయితే చంద్రబాబు ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారని కూడా అంటున్నారు. ఈ మాస్టర్ ప్లాన్తో అటు కొడాలికి, అదేవిధంగా ఇటు గన్నవరంలో వంశీకి చెక్ పట్టడం ఖాయమేనన్న చర్చ కూడా నడుస్తోంది. సో అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటో మనం తెలుసుకోవాలంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి. ముందుగా కొడాలి నాని విషయానికి వచ్చినట్లయితే ఆయనది గుడివాడతో ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అని అనుకోవాలి. కొడాలి నాని మనం చూసినట్లయితే అది సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. ఆ తర్వాత రోజుల్లో ఆయన ఎన్టీఆర్ ఫ్యామిలీకి అంటే హరికృష్ణకు అండ్ దెన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక క్లోజ్ అసోసియేట్గా మారారు. ఆ తర్వాత రోజుల్లో ఆ సాన్నిహిత్యంతోనే జూనియర్ ఎన్టీఆర్తో సహా కొన్ని సినిమాలు కూడా ఆయన నటించిన సినిమాలతో పాటు కొన్ని సినిమాలకు ఆయన ప్రొడ్యూసర్గా కూడా పనిచేశారు. కేవలం ఆ ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆ తర్వాత రోజుల్లో ఆయనకి టీడీపీ నుంచి గుడివాడ టికెట్ అయితే లభించింది. చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ ఆ స్థాయిలో టికెట్ కూడా కేటాయించారు. ఈ క్రమంలోనే 2004లో కొడాలి నాని టీడీపీ నుంచి గుడివాడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అండ్ దెన్ 2009లో కూడా గుడివాడ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టున్నారు. పార్టీ పెట్టి ఆయన అటు టీడీపీ అండ్ దెన్ ఇటు కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలని తన వైపు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల కంటే ముందుగా కొడాలి నాని వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. అయితే ఆ తర్వాత పరిణామాలు మనం చూసినట్లయితే టీడీపీలో ఉన్నన్ని రోజులు కూడా ఆయన స్వపక్షంలో విపక్షంలాగే వ్యవహరిస్తూ వచ్చారు. తాను అనుకున్న విషయాన్ని సూటిగా మొహం మీదే మాట్లాడతారని కొన్ని విమర్శలు కూడా కొని తెచ్చుకున్నారు. అయితే 2014లో వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో కూడా కొడాలి నానికి గుడివాడ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోసారి అంటే వరుసగా మూడోసారి గుడివాడ నుంచి కొడాలి నాని ఎమ్మెల్యే అయి ఉన్నారు. బట్ కొడాలి నాని గెలిచినప్పటికీ ఆ రోజున పార్టీ మాత్రం ప్రతిపక్షానికే పరిమితమైంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా కొడాలి నాని అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ వచ్చారు. సో అటు చంద్రబాబు నాయుడిని కానీ, లోకేష్ని కానీ, ఆయన కుటుంబాన్ని కానీ టార్గెట్ చేయాలంటే కొడాలి నానినే ముందుండేవాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడానికి కొడాలి నాని నిత్యం ప్రయత్నిస్తూ వచ్చుండేవాళ్ళు, అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ. సో ఆ యాంగిల్లో చూసినట్లయితే అటు ప్రతిపక్షానికి అటు అధికార పార్టీకి కూడా అదే స్థాయిలో కొడాలి నాని టార్గెట్ అయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే కొడాలి నాని చంద్రబాబు నాయుడుకి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు ఒక కొరగరాని కొయ్యగా తయారయ్యారని అనుకోవాలి, లైక్ కొడాలి నాని, ఒక రోజు అలాంటి వాళ్ళు. సో ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఎలాగైనా కొడాలి నానికి చెక్ పెడదాం అనుకున్నారు. ఈ క్రమంలోనే గుడివాడలో 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. గతంలో మనం చూస్తే దేవినేని తండ్రి ఏదైతే నెహ్రూకి అటు టీడీపీతోని కాంగ్రెస్తోని ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సో అలాంటి 2014 పరిణామాల తర్వాత తన కొడుకుతో పాటు ఆయన టీడీపీ జెండా కప్పుకున్నారు దేవినేని నెహ్రూ. అయితే ఆ తర్వాత రోజుల్లో ఆయన అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే దేవినేని అవినాష్ను చంద్రబాబు నాయుడు ప్యాంపర్ చేసే ప్రయత్నం చేశారు. తెలుగు యువత బాధ్యతలు కూడా ఇచ్చున్నారు. అలాంటి అవినాష్ను ఎంతమంది సీనియర్ నేతలు వారిస్తున్నా వినకుండా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు పోటీ చేయించారు. అటు రావి వెంకటేశ్వరరావుతో పాటు ఇటు పిన్నంనేని ఫ్యామిలీతో సహా అందరినీ కన్విన్స్ చేసి మరీ చంద్రబాబు నాయుడు అవినాష్ కోసం వాళ్ళందరినీ ఏకతాటిపై తెచ్చే ప్రయత్నం చేశారు. అయినా ఆ ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో కొడాలి నానినే మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దేవినేని అవినాష్ ఓడిపోయినారు. అయితే కొడాలి నాని గెలిచిన కొద్ది రోజులకే పార్టీ కూడా అధికారంలోకి పూర్తి స్థాయిలో వచ్చేసింది. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. కొడాలి నానిని తన మొట్టమొదటి క్యాబినెట్లోనే ఆయనకి క్యాబినెట్ బెర్త్ ఇవ్వడం జరిగింది. అత్యంత కీలకమైన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని బాధ్యతలు స్వీకరించారు.
అయితే తాను కొడాలి నాని మీద ఓడిపోయిన కొద్ది రోజులకే అటు దేవినేని అవినాష్ కూడా కొడాలి నానితో పాటు వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకోవడం జరిగింది. ఆయన తూర్పు ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇక మామూలుగా ఎమ్మెల్యేగా ఉంటేనే పార్టీ ప్రతిపక్షంలో ఉంటేనే కొడాలి నాని దూకుడికి ఎవరు అడ్డుకట్ట వేయలేని పరిస్థితి. ఇక తను ఎమ్మెల్యేగా పార్టీ అధికారంలో ఉంది, మంత్రి అయి ఉన్నారు. ఇక అప్పటి నుంచి కూడా కొడాలి నాని తన విశ్వరూపం చూపించే ప్రయత్నం చేశారు. అనేక రకాలుగా తాను మంత్రి అన్న తన స్థాయిని కూడా మరిచి ఆయన చేసిన విమర్శలు అనేక సార్లు వివాదాస్పదమయ్యాయి. ఒక మాటలో చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ కాంట్రవర్సీ అనే విమర్శలను కూడా కొడాలి నాని మూటగట్టుకున్నారు. అటు చంద్రబాబు నాయుడుతో సహా ఆయన ఫ్యామిలీతో సహా అటు లోకేష్ వరకు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఎప్పుడు కూడా ఆయన వార్తల్లో ఉంటూ వచ్చారు. అటు టీడీపీ శ్రేణులకు కూడా అదే స్థాయిలో టార్గెట్ అయ్యారు. సో అలాంటి కాన్స్టిట్యున్సీ నుంచి చాలా సీరియస్గా 2024లో చంద్రబాబు నాయుడు ఫోకస్ పెడబోతున్నాను ప్రచారం కూడా ఉంది. పలువురు అభ్యర్థులు కూడా ఆ లైన్లోకి రావడం జరిగింది. మనం చూసినట్లయితే ఇటీవల మరణించిన తారక రత్న భార్య కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఇటీవల దాకా జరుగుతూ వచ్చింది. ఇక ఒక దశలో మనం చూసినట్లయితే గుడివాడ నుంచి తారక రత్నే పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అప్పట్లో కొడాలి నాని టార్గెట్గా రేణుకా చౌదరి విమర్శలు చేయడం, అవసరమైతే గుడివాడ నుంచి పోటీ చేస్తామన్న ప్రచారంతో ఆమె కూడా అక్కడ టీడీపీ టికెట్ ఇవ్వబోతుందని ఇంకొన్ని రోజులు ప్రచారం జరిగింది. గతంలో చలసాని పండు టీడీపీ సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన డాక్టర్ అయిన స్మిత లాంటి వాళ్ళు కూడా అక్కడ చేరడం జరిగింది. పార్టీలో యాక్టివ్ అయి ఉన్నారు. ఆవిడకి టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఒక దశలో గుడివాడ టికెట్ చాలా సీనియర్ డైరెక్టర్గా ఉన్న వైవీఎస్ చౌదరి అడుగుతున్నారనే ప్రచారం కూడా తెర మీదకి వచ్చింది. ఇలా అనేక మంది పేర్లు కొడాలి నానికి పోటీగా టీడీపీ ప్రపోజల్ లిస్టులో వచ్చున్నాయి. అయితే ఇదే సమయంలో ఒక ఎన్ఆర్ఐగా అక్కడికి వెనిగళ్ల రాము ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అటు లోకేష్తోని వెనిగళ్ల రాముకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా వెనిగళ్ల రాము పేరుని కొన్ని రోజుల పాటు పార్టీ పరిశీలనలో పెట్టింది. అయితే అక్కడ స్థానికంగా కొడాలి నాని ధీటుగా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, అదే సమయంలో కొడాలి నాని మంత్రి పదవి పోవడం కానీ, ఆయన మీద అదే స్థాయిలో విత్ ఇన్ ద పార్టీనే ఒక వ్యతిరేకత ఎస్టాబ్లిష్ కావడం కానీ, ఇవన్నీ కూడా వెనిగళ్ల రాముకి ఒక యాడ్ అండ్ ఎలిమెంట్స్గా మారాయి. ఇక ఆయనకి స్థానికంగా ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా తన భార్య విషయంలో కావచ్చు, తన మామ విషయంలో కావచ్చు, సో తన క్యాస్ట్ ఈక్వేషన్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ అయ్యాయి అనుకోవాలి. కొడాలి నాని మీద ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో వెనిగళ్ల రాము పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సో ఈ సిచ్యువేషన్లోనే ఈ రోజున వెనిగళ్ల రామును అక్కడ పూర్తి స్థాయిలో పార్టీ అభ్యర్థిగా కూడా ప్రకటించింది. ఇక ఇటీవలే చంద్రబాబు నాయుడు గుడివాడ పర్యటనలో భాగంగా కలదురా కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఆయన అక్కడ. సో ఆ కార్యక్రమాన్ని కొడాలి నాని అడ్డుకునే ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో టీడీపీ సక్సెస్ చేయడంలో నిజంగానే విజయవంతం చేసింది ఆ సభను. సో అక్కడే ఆయన గుడివాడ నుంచి వెనిగళ్ల రాముని గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూ కూడా రాముకి పూర్తి స్థాయిలో పార్టీ సపోర్ట్ ఉంటుంది అంటూ ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. మెజారిటీ కూడా టార్గెట్ పెట్టారు నానికి, ఏదైతే వెనిగళ్ల రాముకి నాని మీద ఏ స్థాయిలో గెలవాలి అనేసి. ఇక వేరేజ్ మనం గన్నవరం విషయానికి వచ్చినట్లయితే సేమ్ కొడాలి నాని అడుగుల్లోనే అడుగులు కలుపుతూ వచ్చారు వంశీ కూడా. సో ఆయన పర్టికులర్లీ 2009 ఎన్నికల్లోని విజయవాడ ఎంపీగా పరిటాల రవి అనుచరుడుగా ఆయన పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అతి సామాన్య కార్యకర్తగా అంటే పరిటాల రవి అనుచరుడుగానే వంశీకి పేరుండేది స్టార్టింగ్లో. కొడాలి నాని తరహాలోనే ఆయన ఎన్టీఆర్ ఫ్యామిలీకి అంటే హరికృష్ణకు ఎన్టీఆర్కు కూడా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు కూడా 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ లభించింది. బట్ అక్కడి నుంచి లగడపాటి చేతిలో వంశీ ఓడిపోయారు. ఇక ఆ తర్వాత 2014 వచ్చేటప్పటికి ప్రజారాజ్యం పార్టీ నుంచి కేసీఆర్ నాని రావడం టీడీపీలోకి, ఆయనకు టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితులు రావడంతో ఆ రోజు వంశీని చంద్రబాబు నాయుడు గన్నవరం ఎమ్మెల్యేగా పంపించడం జరిగింది. అప్పటికే అక్కడ ఉన్న దాసరి బాలవర్ధన్ రావును కన్విన్స్ చేసి మరీ చంద్రబాబు నాయుడు వంశీని అక్కడికి పంపించారు. సో వంశీ ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అటు వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్కి క్లోజ్ సన్నిహితుడైన దుట్ట రామచంద్రరావు పోటీ చేయడం జరిగింది, కాపు సామాజిక వర్గం. సో దుట్ట ఆ రోజు చాలా తక్కువ మెజారిటీతో వంశీ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత చూసినట్లయితే వంశీ అధికారంలో ఉన్న పార్టీ తాను మాత్రం విపక్ష నేతగానే వ్యవహరిస్తూ వచ్చారు. అనేక సార్లు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా బెజవాడ నడిబొడ్డును జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడం కానీ, పలు కీలక అంశాల్లో వంశీ వ్యవహరించిన తీరు, దేవినేని ఉమా మంత్రిగా ఉన్న సమయంలో ఆయన టార్గెట్ చేసిన తీరు కానీ, అలా అనేక అంశాల్లో స్థానికంగా అటు కమిషనర్ సివి ఆంజనేయులతోని ఆయన అప్పుడు ఇష్యూ తెర మీద తీసుకొచ్చిన విధానం కానీ, ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్తో నాని ఎప్పుడు కూడా వంశీ వార్తల్లో ఉంటూనే వచ్చారు. అయినా సరే అలాంటి వంశీకి కూడా చంద్రబాబు నాయుడు మరోసారి 2019లో టికెట్ ఇచ్చారు. 19లో వైసీపీ నుంచి ఎన్ఆర్ఐ అయిన యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. అటు దుట్టా ఫ్యామిలీని కూడా కలుపుకొని కన్విన్స్ చేసుకుని. బట్ ఆ ఎన్నికల్లో చాలా నేరోతోని యార్లగడ్డ వెంకట్రావు ఓడిపోవడం జరిగింది. వంశీ ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అయితే గెలిచిన కొద్ది రోజుల్లోనే తన సన్నిహితుడైన కొడాలి నానితో కలిసి ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీ అనుబంధ సభ్యుడిగా గత 4 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కొడాలి నాని కంటే ఎక్కువే 2 ఆకులు చదివానన్న తీరుగా వంశీ వ్యవహరించారు. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడుతో సహా లోకేష్తో సహా ఆఖరికి భువనేశ్వర్ను ఉద్దేశించి కూడా వ్యక్తిత్వహనం చేసేలా వంశీ చేసిన కామెంట్స్ మాత్రం ఆయన వెంట నడిచిన టీడీపీ శ్రేణులకు కూడా ఆగ్రహాన్ని కలిగించాయి. ఇక అటు దుట్టా వర్గము ఆయనకు ఎదురు తిరిగింది, ఇటు యార్లగడ్డ వెంకట్రావు వర్గం కూడా ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీదే వంశీ విషయంలో తిరుగుబాటు చేసింది.
ఈ క్రమంలోనే వంశీ ఉన్నన్ని రోజులు తనకి టికెట్ దక్కదనే అంచనాతోనే యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడే ప్రయత్నం చేశారు. ఎట్ ద సేమ్ టైం టీడీపీ ఆయనకి రెడ్ కార్పెట్ పరిచింది. ఈ రోజున యార్లగడ్డ వెంకట్రావును అభ్యర్థిగా కూడా లోకేష్ అనౌన్స్ చేశారు తన పాదయాత్రలో భాగంగా గన్నవరంలో నిర్వహించిన బహిరంగ సభలో. సో ఈరోజు పూర్తి స్థాయిలో యార్లగడ్డ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అయితే ఈ పరిణామాల తర్వాత వంశీ నిజంగానే డైలమాలో పడ్డారు. అసలు తనకి టికెట్ ఉంటుందా లేదా అనే ఒక డైలమాలో కూడా వంశీ ఉన్నారనే ప్రచారం ఉంది. ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేయమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి అని కూడా మధ్యలో ప్రచారం జరిగింది. బట్ విజయవాడ ఎంపీగా వంశీ వెళ్లేందుకు సిద్ధపడలేదని ఇంకో చర్చ కూడా బయటకు వచ్చింది. గన్నవరంలో ఈసారి తాను పోటీ చేస్తే గెలుపు అవకాశాల మీద తనకే నమ్మకం లేదంటూ కూడా వంశీ తన క్యాడర్ దగ్గర కూడా అనేక సార్లు వాపోతున్న పరిస్థితి కూడా అటు మీడియాలో కూడా హైలైట్ అయింది. సో ఈ పరిణామాలతో ఇక పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు యార్లగడ్డ వెంకట్రావుని ఇక్కడ ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో చాలా తక్కువ మెజారిటీతో యార్లగడ్డ వంశీ మీద ఓడిపోయారు కాబట్టి ఈసారి ఎలాగైనా ఆ సీటుని కైవసం చేసుకోవాలనే ధీమాతో ఈరోజు యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. ఇక అటు లోకేష్ వైపు నుంచి చంద్రబాబు నాయుడు వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో యార్లగడ్డకి అటు సపోర్ట్ చేస్తుంది పార్టీ అధిష్టానం. ఇక్కడ కేవలం ఒక గుడివాడలో కానీ అదేవిధంగా ఒక గన్నవరంలో కేవలం సపోర్ట్ చేయడమే కాదు, అదే స్థాయిలో ఒక వెండెట్టా పాలిటిక్స్ని తెర మీదకి తీసుకొచ్చి తమను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈరోజు తమకు కొరకరాని కొయ్యలుగా మారారు అక్కడ వాళ్ళిద్దరూ అనేది టీడీపీలో ఉన్న ఆలోచన. అందుకే పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరిని ప్రమోట్ చేస్తూనే చంద్రబాబు నాయుడు ఒక మాస్టర్ ప్లాన్ని తెర మీదకి తీసుకురాబోతున్నారని కూడా అంటున్నారు. వాళ్ళిద్దరికి అటు సామాజిక వర్గ సమీకరణాల పరంగా కూడా చెక్ పెట్టే విధంగా ఇద్దరు అభ్యర్థుల్ని అదే సామాజిక వర్గం నుంచి తీసుకొచ్చి అక్కడ ఇంప్లాంట్ చేయడం ఒక ఎత్తు అయితే, అదేవిధంగా అటు జనసేనతో పొత్తు కూడా కాపు ఓట్లను తమ వైపు తిప్పుతుందనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే తమ ఎన్నికల ప్రచారాన్ని కూడా అవసరమైతే గుడివాడ నుంచి అదేవిధంగా గన్నవరం నుంచి అటు పవన్ కళ్యాణ్ కూడా కలుపుకొని స్టార్ట్ చేయబోతున్నారన్న ఒక మాస్టర్ ప్లాన్ అయితే టీడీపీలో చర్చ అయితే జరుగుతూ వస్తోంది. ఓవరాల్గా వాళ్ళిద్దరికి ఆ యాంగిల్లోనే ఒక డిఫరెంట్ టాస్క్ ఇచ్చినట్టు కూడా టీడీపీలో చర్చించుకుంటూ ఉన్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు తెర మీద తీసుకొస్తున్న ఆపరేషన్ కొడాలి అండ్ దెన్ ఆపరేషన్ ఏదైతే వల్లభనేని అనే అంశం ఎంతవరకు కూడా టీడీపీకి రేపటి ఎన్నికల్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది, టీడీపీకి చెక్ పెట్టేలా వీళ్ళిద్దరూ ఎంతవరకు తమ సీట్లను కాపాడుకోగలరు, అదే సమయంలో అక్కడ టీడీపీ నుంచి కొత్త అభ్యర్థులుగా పోటీ చేసిన అటు యార్లగడ్డ కానీ ఇటు వెనుగల రాము కానీ ఎంతవరకు కూడా తమ గెలుపు విషయంలో ఆ స్థాయిలో ఫీజిబిలిటీస్ పనిచేస్తాయనేది కూడా చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.